తెలంగాణ రాష్ట్రంలో కళాశాల విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్స్ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ జూన్ 30న బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మీడియాకు వీడియో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్వతీకృష్ణ, జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ పాటిల్, ఉపాధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర, అధికార ప్రతినిధి కుంభరి సాయిలు, కోశాధికారి సుధాకర్ గౌడ్, కార్యదర్శి శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు మంజుల, మంగాగౌడ్, వడ్ల మానస, వీరమణి, మౌనిక తదితరులు పాల్గొన్నారు. నాయకుడు ఇచ్చిన ఆదేశాల మేరకు 33 జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నేను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా అన్ని జిల్లా అధ్యక్షులకు మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విద్యా రంగంలో ఉన్నటువంటి సంఘాలు కూడా రాష్ట్ర సంఘాలు, జిల్లా సంఘాలు అధ్యక్షులు కూడా వారు కూడా దీంట్లో పాల్గొని విజయవంతం చేసి ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా, పిల్లల బకాయిలు చెల్లించే విధంగా ఈ నిరసన కార్యక్రమాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.